నమస్తే 2015లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసులో అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీ ఓట్ల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ అయినటువంటి స్టీఫెన్ సన్ని పైసలు ఇచ్చి కొనుగోలు చేసి టీడీపీ పార్టీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఆయనకు 50 లక్షల రూపాయలను ఎరగా చూపి దొరికినటువంటి రేవంత్ రెడ్డిని ఆ రోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన రిమాండ్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత బెయిల్ వచ్చినటువంటి అంశం. దీనిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. నాంపల్లి కోర్టు 16వ తేదీన మీరు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, ఖచ్చితంగా మీరు కోర్టుకు అటెండ్ కావాల్సిందని చెప్పేసి ఆయనకు నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం. అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి మరి కోర్టుకు హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా? ఒకవేళ హాజరు కాకపోతే ఏ విధంగా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఏసీబీ ఆధ్వర్యంలో కేసు ఉంది కాబట్టి దీన్ని పక్క రాష్ట్రాలకి బదిలీ చేయాలని చెప్పేసి ఒక పక్కన విజ్ఞప్తులు. దాన్ని ఇప్పటికే హైకోర్టు సైతం తిరస్కరించడం జరిగింది, సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. కానీ మరోసారి ఈ అంశం నాంపల్లి కోర్టు పరిధిలో ఉంది. నాంపల్లి కోర్టు మరి ఆ రోజు ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుంది, ఏ విధమైనటువంటి విచారణ ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వ్యక్తుల్లో కేవలం ఒకే ఒక్క వ్యక్తి, ముత్తయ్య అన్నటువంటి వ్యక్తి మాత్రమే హాజరు కావడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 5గురు రేవంత్ రెడ్డితో పాటు మరి ఉదయ్ సింహ, మరోపక్కన సండ్ర వెంకట వీరయ్య, సెబెస్టియన్ వీళ్ళందరూ కూడా హాజరు కాలేదు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఈరోజు నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది. ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి కేసు, ఏ విధంగా ఉంటుంది, మరి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి హాజరు కాకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి సద్దం గారితో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే దీంట్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈడీ ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? ఒకవేళ కనుక నాంపల్లి కోర్టుకు రేవంత్ రెడ్డి వెళ్లాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంటుందా? ఖచ్చితంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన కేసెస్ కానీ మనం ఏ సీఎంల మీద అయినా ఎవరో అటెండ్ అవుతున్నారని మనం చూసినట్టయితే పినరయి విజయన్ గారి మీద గోల్డ్ సంబంధించిన స్కామ్లో కేసు జరిగింది. దాని తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారి పైన కేసు నడుస్తుంది. రాహుల్ గాంధీ గారి మీద ఈడీకి సంబంధించిన కేసు నడుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఈడీకి సంబంధించిన కేసు నడుస్తుంది. దాదాపు వీళ్ళందరూ కూడా దేశంలో ప్రముఖులు మీన్స్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కోర్టుకు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా ఆబ్సెంట్ పిటిషన్లు వేసుకొని దానికి సంబంధించిన విచారణని స్కిప్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజున ఈడీకి సంబంధించిన స్పెషల్ కోర్టు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా కూడా ఎవరెవరైతే వేము నరేందర్ రెడ్డి కాని నుంచి సెబాస్టియన్ కానీ, ఉదయ్ సింహ కానీ, రేవంత్ రెడ్డి కానీ, దానికి సంబంధించి ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు 5గురు కూడా ఖచ్చితంగా కూడా అటెండ్ కావాలని చెప్పి కోర్టు అడిగింది. మరి దాని మీద కోర్టుకు రేవంత్ రెడ్డి గారు వస్తే ఏమైనా టైం లాస్ అవుతుందని చెప్పా, ఏమైనా డబ్బులు లాస్ అవుతాయని చెప్పా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు తమ వాదన ఎవరు చెప్తారో తెలియదు. ఇప్పటికైతే దీనికి సంబంధించినంత వరకు ప్రైవేట్ లాయర్నే పెట్టుకోవాల్సి వస్తుంది. లాయర్ ఉండగా కూడా రిజెక్ట్ చేసి వాళ్ళ వాదన అన్నప్పుడు ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన రిలాక్సేషన్ కోసం వాళ్ళు హైకోర్టుకు పోయా, సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదాని విషయాలనే మనం గమనించినప్పుడు ఈ కేసుని తీవ్రంగా జాప్యం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏసీబీ. దీంట్లో విచారణ అధికారిగా ఉన్నాడు కదా, విచారణ అధికారిగా ఏసీబీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కదా, తాను ఈ రోజున ఎవరికి రిపోర్ట్ చేయాలి, సెల్యూట్ ఎవరికి కొట్టాలి? ముఖ్యమంత్రి కొట్టినాక ముఖ్యమంత్రి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు తాను ఏం చేసిండు, మాజీ మంత్రి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిండు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది కేస్ స్టేట్ టు అదర్ స్టేట్. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ అదర్ స్టేట్కి కేసు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు అక్కడికి సంబంధించినంత వరకు విచారణ అక్కడ జరిపియాలని చెప్పి క్లియర్గా చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, గుజరాత్కి సంబంధించిన కేసెస్ మహారాష్ట్రలో ట్రయల్ నడిపి చాలా మందికి శిక్షలు వేసిన ఈ ఉదంతాలన్నీ కూడా చూసినాం కదా. పవర్ఫుల్ వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు దానికి సంబంధించిన ఖచ్చితంగా కూడా స్టేట్ టు అదర్ స్టేట్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ అడుగుతారు. ఏసీబీకి సంబంధించినంత వరకు 50 లక్షలు దొరికినాయి కదా, ఈ 50 లక్షలు ఎక్కడి అని చెప్పి ఈడీ ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఇదే కేసు, అది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కేసు. ఇప్పుడు ఈడీ ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఈడీ ఆ కేసుని మాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖిస్తే
రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగడమే లేటుగా ఈ కేసుని ఈడీకి ఇచ్చేసింది. ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినంత వరకు చాలా కీలకమైన నిబంధనలు ఉంటాయి. బెయిల్ ప్రొవిజన్స్ కానీ మిగతా ఏమైనా కానీ చాలా కఠినంగా ఉంటాయి. దానికి సంబంధించినంత వరకు అలాంటి పెట్టినప్పుడు ఈడీకి సంబంధించిన కేసెస్ పెట్టినప్పుడు బెయిల్ రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈయనని ఇరికిచ్చే ప్రయత్నంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ఏకే ఖాన్ గారు ఏసీబీ డీజీగా మొత్తం వాయిస్లు ట్యాప్ చేసి, ఫోన్లు ట్యాప్ చేసి, మొత్తం ఒక డోషియర్ తయారు చేసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఫిక్సప్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కొడంగల్ ఎమ్మెల్యే గారిని ఫిక్సప్ చేసిండు. ఫిక్సప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి దాదాపు 3 నెలలు జైల్లో పెట్టిండు. ఎందుకు? మనీ లాండరింగ్ జరిగింది, ప్రజాప్రాతినిధ్య చట్టంలో డబ్బులు ఇచ్చి ఓటుని కొనుక్కోవాలని. దీంట్లో ఇంకేం జరుగుతుందంటే, ఒక రోజు ముందర ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు, నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీకి ఓటేసే అవకాశం లేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి తెల్లారే వేం నరేంద్ర రెడ్డి కోసం కొనడానికి పోతాడు. ఇది ఇక్కడ అసలు పాయింట్ అన్నట్టు. ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి తను పెట్టిన ప్రెస్ మీట్ కు విరుద్ధంగా తానే మళ్ళీ కొనడానికి పోతాడు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు అసలు ఈయన మళ్ళీ జైలుకు పోయేటువంటి అవకాశం ఏమన్నా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఏసీబీ అంటే వీళ్ళ అన్వర్లు ఉన్నది కాబట్టి ఈడీ కేసులో మరి ఎట్లా ఉండదు? ఆయన అరెస్ట్ అవకాశమా, లేకపోతే ఇంకా కేసు ఇంకా ప్రొలాంగ్ ఉంటుందా? ఇప్పట్లో దీనికి పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కూడా 16వ తారీఖు అక్టోబరు 2024 రోజున మీరు వ్యక్తిగతంగా అటెండ్ కావాలి. ఈ 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా అటెండ్ కావాలని ఎందుకు అడిగిరు? అసలు వీళ్ళు పాత సిఆర్పిసి ప్రకారం 317 పిటిషన్లు వేసుకొని వ్యక్తిగత మినహాయింపు నుంచి ఏదో కారణం చెప్పి ప్రతిసారి వ్యక్తిగత మినహాయింపుని తప్పించుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా మేము దాన్ని అలో చేయము. ఈసారి మీరు అటెండ్ కావాల్సిందే, మీరు విచారణకు సహకరించాల్సిందే. మీరు ముఖ్యమంత్రి కానీ, మీరు రాష్ట్రపతి అంటే దేశ ప్రధాని కానీ ఖచ్చితంగా కూడా మీరు రావాల్సిందే అని చెప్పి ఈడీ కోర్టుకు సంబంధించిన జడ్జి గారు కుండ బద్దలు కొడుతూ నిర్ణయాన్ని ప్రకటించారు. మరి దాని తర్వాత జడ్జిని రిక్వెస్ట్ చేస్తారా అంటే జడ్జి గారు ముందట ఈ వాదన నుంచి మా వాదనలు అభ్యర్థించాలంటారా, లేకపోతే దీని మీద ఆప్షన్ పిటిషన్ ఆడైతే అది డిస్మిస్ అవుతుంది కదా, దాన్ని హైకోర్టులో వేసుకొని అలో చేయించుకుంటారా, ఏం జరుగుతుంది అనేది మనం ఆ రోజు వరకు చూడాలి. వాళ్ళకి సంబంధించిన కౌన్సిల్స్ అంటే లాయర్స్ ఏ విధంగా ఈ కేసుని ముందరకుంటూ పోతారు అనేది వాళ్ళకి సంబంధించిన ఒక లీగల్ బ్యాటిల్కి సంబంధించిన ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడు పట్టపగలే డబ్బులతోటి సహా వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, దాంట్లో ఎవరికి ఇస్తా ఉన్నారు అనేది ఆడియోలు సైతం కూడా ఉన్నాయి. దాంట్లో మరి ఆడియోలు వీడియోలు ఉన్న తర్వాత 2015 దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. ఏంటిది అసలు జరిగేది ఏంటి? దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో తాను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా మీరు అన్నది నిజమే. ఆ రోజున న్యూస్ పేపర్లతో సహా అదే రోజు రికార్డు జరిగినట్టు 50 లక్షల రూపాయలు అతను తెచ్చినట్టు, 50 లక్షల్ని ఎక్కడైతే ఏసీబీ చెకింగ్కి పంపించి అవి నిజంగా ఒరిజినల్ నోట్లే అని తేల్చినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఇంతకుముందుకున్న రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా విచారణ జరపలేదు. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి విచారణ జరిపినట్టయితే కేసులు 100% రేవంత్ రెడ్డి గారికి శిక్ష పడుతుండే. మరి రేవంత్ రెడ్డి గారిని శిక్షించొద్దనే ఉద్దేశం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రభుత్వం కోర్టుని పెట్టలేదా, నడపలేదా అనేది చూడాల్సిన అంశం. ఇది చాలా మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఇప్పుడు ఈడీ కేసులు అనేది ఇప్పుడు ఏసీబీ అంటే సార్ ఆన్వర్లో ఉన్నది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఓకే, ఈడీ కేసులో పడేటువంటి అవకాశం ఉండదా? ఈడీకి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్లు ఏం చెప్తారు అంటే మాకు ఈడీ కేసు వర్తించదు. ఈడీకి సంబంధించిన కేసు ఇన్వాల్వ్ అవ్వాలంటే దాంట్లో కోటి కంటే ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇక్కడ 50 లక్షలే. అసలు మాకు ఈ కేసే వర్తించదు, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి ఈ కేసుల నుంచి అని చెప్పి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ప్రతిపక్ష అంటే అప్పుడు అధికార పక్షం పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని లోపలికి పంపలేదు, వాళ్ళకి అప్పుడు అధికారులు ఉన్నప్పటికీ కూడా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వెళ్ళేటువంటి ఆస్కారం అసలు లేదు, ఇప్పుడు దాదాపు కూడా లేదని చెప్పాలి. అసలు దీనికి సంబంధించినంత వరకు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయినా దాన్ని రీకాల్ చేస్తారు, రీకాల్ చేసి షూరిటీస్ ఫర్నిష్ చేసుకోవాల్సిందిగా చెప్తారు. కానీ అక్కడ దాకా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తను తెచ్చుకోడు. దాదాపు ఏదన్నా ఒక అవకాశం విచారణకు మాత్రం హాజరైతారంటే నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరై నాకు వ్యక్తిగత మినహాయింపు తర్వాత ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి జడ్జి గారు. ఇప్పుడు పర్సనల్ గా హాజరు కావాలా లేకపోతే ఖచ్చితంగా పర్సనల్ గా హాజరు కావాలి. ఇలా కోర్టు కూడా వ్యాఖ్యలు ఏం చేసిందంటే కేవలం మీ లాయర్ కనబడుతుండు, మీరు ఎవరు కనబడతలేరు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎన్నిసార్లు ఈ ఆబ్సెంట్ పిటిషన్ నేను అలో చేయాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంతకుముందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా సిబిఐ జడ్జి ఇదే విధంగా
మొదట వాదనలు వినిపించి తర్వాత ఆబ్సెంట్ పిటిషన్ అలో చేసిండు. మరి ఇప్పుడు వీళ్ళది కూడా వాదనలు వినిపించిన తర్వాత ఆబ్సెంట్ పిటిషన్ అలో చేస్తే చేస్తాడు కావచ్చు. ఓకే, ఈ విధంగా ఉన్నది పరిస్థితి. ఓకే, సో చూస్తూ ఉన్నాం కదా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఓటుకు నోటు కేసులో మరి 16వ తారీఖున వచ్చే నెల 16వ తేదీన ఖచ్చితంగా నాంపల్లి కోర్టుకు మాత్రం హాజరు కావాల్సిందని చెప్పేసి కోర్టు సైతం కూడా స్పష్టం చేయడం జరిగింది. సరే, హాజరైనా హాజరు కాకపోయినా అట్నుంచి అటు రిమైండ్ పంపుతారంటే అట్లా అయ్యేటువంటి అవకాశం అయితే 100% లేదు. ఇది ఇప్పుడు కూడా ఇంకొక 5 సంవత్సరాల పాటు కూడా ఈ కేసు ఇట్లనే ఉంటుంది. ఆ దగ్గర సాక్ష్యాలున్న సాక్ష్యాధారాలు మొత్తం అన్నీ కూడా టీవీలలో అలాగే పేపర్లలో బహిరంగంగా వచ్చినటువంటి అవన్నీ కూడా ప్రూఫ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈడీకి సంబంధించింది వాళ్ళు ₹1 పైన ఉంటే ఈడీ వర్తిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఏసీబీ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మరి సెల్యూట్ చేసేటువంటి చేతులు మరి ఆ వ్యక్తికి సంఖ్యలు వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇది ఇంకా 5 సంవత్సరాల పాటు నాంచివేత ధోరణే ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకు అటెండ్ అన్నటువంటి వార్త మాత్రం కొంచెం సంచలనంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.